ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదని, కానీ సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు సిపిఐ నారాయణ. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తగ్గట్టు పనిచేయడం వారి కర్తవ్యమన్నారు. జగన్ పోలీసుల బట్టలు విప్పేసి ఏం చూడాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల మనోధైర్యం దెబ్బ కొట్టేలా జగన్ మాట్లాడడం సరికాదన్నారు సిపిఐ నారాయణ. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తాడు అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. అధికారులు కూడా లక్ష్మణ దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడ పోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్మణ దాటుతున్నారు? చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేశారు గవర్నమెంట్ చేసినట్టు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళు మనోధైర్యం దెబ్బ కొడతారు. ఒకటి కొంతమంది మనోధైర్యం దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. నేను చూసా